పాకిస్తాన్లో ఈ కిరణా హిల్స్ అనేవి ఏదైతే ఎయిర్ బేస్ ఇండియా అటాక్ చేసిన ముషాఫ్ ఎయిర్ బేస్ రన్వే ఉందో అక్కడి నుంచి కేవలం 19.9 కిలోమీటర్స్, కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని మనం హిట్ చేసాం. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ చాలా భయం వేసింది. ఒకవేళ కనుక కిరణా హిల్స్ హిట్ అయితే కనుక పాకిస్తాన్ చాలా పెద్ద దెబ్బ అనమాట. ఎందుకంటే వాళ్ళ కంప్లీట్ ఫెసిలిటీస్ అక్కడే ఉన్నాయి. అదొక ఫోర్టిఫైడ్ మిలిటరీ జోన్, చాలా కట్టుదిట్టమైన వాళ్ళ మిలిటరీ జోన్ అనమాట. అక్కడ చాలా అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో న్యూక్లియర్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అణ్వాయుధాలకు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అక్కడ అండర్ గ్రౌండ్లో జరుగుతాయన్నమాట. పాకిస్తాన్ యొక్క అణ్వాయుధాల నిల్వ స్థానం అని చెప్పొచ్చు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలో ఉంది. 2023లో అటామిక్ సైంటిస్టులు కొంతమంది, ఒక ఇండిపెండెంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేశారు. పాకిస్తాన్ కిరణా హిల్స్ ప్రాంతంలో చాలా ఏరియాస్లో సబ్ క్రిటికల్ న్యూక్లియర్ టెస్ట్ సైట్స్ ఉన్నాయని చెప్పి, అదేవిధంగా అక్కడ స్టోరేజ్ ఏరియాస్ చాలా నిల్వ ఉంది అని చెప్పి, టీఎల్ ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ గ్యారేజెస్ అక్కడ ఉన్నాయని చెప్పి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి, ఇలా చాలా వార్తలు ఉన్నాయన్నమాట. మొత్తానికి కిరణా హిల్స్ మాత్రం పాకిస్తాన్కి అక్కడున్న అణ్వాయుధాలకి చాలా కీలకం. అయితే భారతదేశం మాత్రం డైరెక్ట్గా మన ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పాం, మనం దాన్ని అటాక్ చేయలేదు అని చెప్పి. సో పాకిస్తాన్లోని కిరణా హిల్స్ వార్తల్లో ఉంది. ఇది ప్రశ్నగా కూడా మనకి రావచ్చు.